బతికినోళ్ళం ఎంకన్నా గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని మళ్ళా పాటలు పాడుతురు కదా ఊర్ల పొంటి జనాలు. మన రాష్ట్రం మనకు వచ్చినాక పారిపోయిన నీళ్ళ కష్టాలు మళ్ళా తీసుకొచ్చింది కదా మన చక్కదనాల కాంగ్రెస్ సర్కారు. ఏదో సర్కారును బద్నాం చేయాలని కాదు, జరుగుతున్నాయి బట్టే చెప్తున్నాం. నమ్ముతలేరా? అయితే ఇటు చూడు. వారేవ్వా ఏం ఆలత అయిపోయింది రైతుల బతుకు. ఎన్నడన్నా చూసి రగ్గిసొంటి రోజులు ఈ 10 ఏళ్ళల్లా? ఏడి కాడికి నెర్రలు వాసింది భూతల్లి. అటు వానలు రాక ఇటు సర్కారు సాగునీరు అందియక ట్యాంకర్ల నీళ్లు తెప్పించి బిందెలు బకెట్లతోని పంటకు నీళ్లు పోస్తుర్రు. ఒక్కటా రెండా? మహబూబాబాద్ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, బా ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు పేర్లు వెళ్తాయి. చెప్పి నా నోరు గుంచుతుంది కానీ ఈ మీకు యాస్టకు వస్తుంది. కానీ తెలంగాణ అంతటా సాగునీటి కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. అంటే తాగునీరు కష్టాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకోర్రి. కానీ ఈ పంట పొలాలకి గిట్ల బిందెలతోని నీళ్లు పోసుడు ఇచ్చింత్రం అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ పాలనలో ఉండేనట గిసొంటి రోజులు. మళ్ళా అన్నట్టే కాంగ్రెస్ సర్కారు ఆ రోజులు తెచ్చి మస్తు మేలు చేస్తుందని తిట్లతోని ఘోరంగా మెచ్చుకుంటూ రైతన్నలంతా. ఏందో ఏమో పాపం రైతులకి కష్టాలు ఎన్నడు తీరుతాయో. మన మైక్ టీవీ ముచ్చట్ల నడుమిట్లకు అప్పుడప్పుడు సైంటిస్ట్ వస్తాడు. ఎవలబ్బా అనా మీరు ఆలోచన చేస్తున్నది? ఎంత సోతాయించినా నెత్తికి దడతలేదా? అయితే కొన్ని ఇంటిలు ఇస్తా అనుకోండి. నేనే పరిచయం చేసిన, అది నా ఆలోచనే, నేనే కనిపెట్టా, నా సలహాతోనే. గుర్తొచ్చిందా? అవును, మీరు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడే. ఎప్పటికీ నేను అది కానీ పెట్టినా ఇది కానీ పెట్టినా అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు కూడా కొత్త ముచ్చట కానీ పెట్టిన విషయం చెప్పిండు. అదేందో మీరేనుండ్రిగా. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. మీ చెవులు రింగు రింగు మారు మోగినాయా? కొందరి చెవుల నుంచి పొగలు వచ్చినాయా? రాకుంటే పర్వాలేదు కానీ కొందరైతే పర్షాన్ అవుతున్నారట. మరి అట్లుంటుంది ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతోని. తన వల్లే నేషనల్ హైవేలు వచ్చినాయి అంటే ఎంత గ్రేటు, ఏం కథ. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు బాబు సార్ సలహా ఇచ్చి ఉండకుంటే ఈనాడు మనకు నేషనల్ హైవేలు ఉండేటియే కావు. బండ్లు కార్లు వేసుకొని బయ్య ఉరకకనే పోదుము. చంద్రాల్ సార్ సలహా ఇచ్చేపాటికనే దేశంలో రాష్ట్రంలో పెద్ద రోడ్లు వచ్చినాయి. అంతకుముందు నేషనల్ హైవేలు దేశంలో చూద్దామన్నా లేకుండే. గ్రాండ్ ట్రంక్ రోడ్లు ఎక్కడి, రాష్ట్రంలను కలిపే రహదారులు ఎక్కడి, దుబ్బ రోడ్లు మట్టి రోడ్లే ఉండేనట. ఎప్పుడైతే చంద్రబాబు వాజ్పేయికి సలహా ఇచ్చిండో అప్పటి నుంచే నేషనల్ హైవేలు షురు అయినాయి. అది చంద్రబాబు త్యాగం, అది చంద్రబాబు ముందు చూపు. అదే ముచ్చట చెప్పిండు. ఇది నా కోసం కాదు తమ్ముళ్ళు, మీకోసం అని చెప్పిండు. కాబట్టి కంగారు పడకుండా చంద్రాల్ సార్ కానీ పెట్టినాయి ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. కాబట్టి వాటి కోసం ఎదురు చూద్దాము. చంద్రాల్ సార్ నోటి నుంచి వచ్చే ఆనిముత్యాలను చరిత్రకెక్కిద్దాం.